ఏపీకి పెట్టుబడులే ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరోసారి సింగపూర్ టూర్కు రెడీ అయ్యారు. ఇవాళ సింగపూర్ పర్యటనకు వెళ్లబోతున్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఆయన సింగపూర్లో పర్యటించబోతున్నారు. ఏపీకి ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరించడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇందుకోసం ఇవాళ ఉదయం బెంగళూరు నుంచి ఆయన సింగపూర్కు బయలుదేరి వెళ్లబోతున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు పురపాలక శాఖ మంత్రి నారాయణ, పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనకు వెళ్తున్నారు. 2 రోజుల పర్యటనలో సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో పాటుగా ఆ దేశ ఉప ప్రధాని వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్, అలాగే విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్, అలాగే హోంమంత్రి షణ్ముగంతో భేటీ అవుతారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వ విధానాలను వారికి వివరిస్తారు. ఇక తొలుత సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబేబ్తో భేటీ అయిన తర్వాత పర్యటన అజెండాపై చర్చిస్తారు. పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు గూగుల్ క్లౌడ్, జిఐసి, వైసీహెచ్ లాజిస్టిక్స్ లాంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు సీఎం. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అధ్యక్షుడితోనూ సమావేశమై విద్యారంగంలో భాగస్వామ్యంపై చర్చిస్తారు. అలాగే ఈ పర్యటనలో అత్యంత కీలకమైనటువంటి అంశం రాజధాని అమరావతి. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించిన సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులతో అమరావతి ప్రణాళికపై ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఇక వరల్డ్ సిటీస్ సమిట్ లో పాల్గొని ప్రసంగించబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అనంతరం 2026లో విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా ఏర్పాటు చేసిన బిజినెస్ రోడ్ షోలో పాల్గొంటారు. చంద్రబాబు తన పర్యటన ముగించుకొని 16వ తేదీన రాత్రి 10 గంటలకు ఆయన తిరిగి స్వదేశానికి రాబోతున్నారు.